ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. విత్తనము దేవుని వాక్యము. త్రోవ నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. చదవబడిన ఈ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విత్తనము దేవుని వాక్యము అంటే దేవుని వాక్యము విత్తనంతో పోల్చబడింది. మరి అలాంటి విత్తనము ఎక్కడ పడాలి? మన హృదయము ఒక పొలము అనుకున్నట్లయితే మన హృదయం అనే పొలంలో విత్తనం అనే వాక్యం నాటబడాలి. అప్పుడే అది వృక్షమై బహుగా ఫలిస్తుంది. ఒకవేళ విత్తనము అనే వాక్యం మన హృదయంలో నాటబడినప్పటికీ అపవాది వచ్చి ఆ విత్తనం ఎత్తుకొని పోతాడు. మందిరానికి వెళ్తాం, దైవజనులు చెప్పే వాక్యం శ్రద్ధగా వింటాం. మనము నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి ఆ విత్తనములను ఎత్తుకొని పోతాడు. అలా ఎత్తుకొని పోయినప్పుడు మనం ఎలా బహుగా ఫలిస్తాం చెప్పండి? బహుగా ఫలించలేము. కాబట్టి ఆ విత్తనాన్ని సాతాను ఎత్తుకొని బహు జాగ్రత్త పడాలి. ఎవరు హృదయంలో నుండి సాతాను వాక్యం అనే విత్తనంలో ఎత్తుకొని పోతున్నాడో వాళ్ళు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములతో దేవుడు పోలుస్తున్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనములు అంటే దేవుని వాక్యము ఎవరి హృదయంలో అయితే నాటబడుతుందో వారి హృదయంలో నుండి దుష్టుడైన సాతాను విత్తనములు అనే వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. కాబట్టి వాళ్ళు రక్షణ పొందలేరు. కాబట్టి మనము ఏ వాక్యమైతే వింటామో ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. దుష్టుడైన సాతాను ఎత్తుకొని పోకుండా బహు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా కొన్ని విత్తనములు రాతి నేలను పడెను అని వాక్యం సెలవిచ్చుచున్నది. వాళ్ళు కూడా దేవుని మందిరానికి వెళ్ళి వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వేరు లేనందువలన కొంచెము కాలము నమ్మి శోధన కాలం మందు వాళ్ళు తొలగిపోతారు అని ప్రభు సెలవిచ్చున్నాడు. వాక్యాన్ని శ్రద్ధగా వింటారు. కాలం గడిచే కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. మంచి నేలను పడిన విత్తనంలోను పోలిన వారు ఎవరనగా వీళ్ళు కూడా మందిరానికి వెళ్తారు, శ్రద్ధగా వాక్యం వింటారు, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్తారు, వాక్యం వింటారు. కానీ ఆ వాక్యం ఎవరి హృదయంలో అయితే పడి బహుగా ఫలిస్తుందో వారు మాత్రమే ఓపికతో ఫలిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము శ్రద్ధగా వాక్యం వినాలి. ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు వాక్యం వింటారు, కానీ ప్రతి ఒక్కరు ఫలించేవారా? కాదు. అందులో ఓపికతో యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించే వారు మాత్రమే బహుగా ఫలిస్తారు. వాళ్ళు మాత్రమే నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది కదా, ఫలించు తీగ మరెక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను ఆయన అందులో నుండి తీసి పారవేయను. అట్టి వాటిని మనుషులు పోగు చేసి అగ్నిలో పడవేతురు, అవి కాలిపోవునని వాక్యం సెలవిచ్చుచున్నది. కాబట్టి మనము యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఆ వాక్యం మన హృదయంలో భద్రపరుచుకొని మనం బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. యేసయ్యకు ఒకసారి ఆకలి అవుతుంది. అతడు అంజూరపు చెట్టును చూసినప్పుడు దాని వద్ద ఏమైనా ఫలములు దొరుకుతాయేమోనని అతడు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ చెట్టు చూడడానికి పచ్చగా ఉంటుంది, కానీ ఫలములు మాత్రం ఉండవు. కాబట్టి యేసయ్య ఆ చెట్టును చూచి, నీవు ఇంకెప్పటికీ ఫలములు కాయకుందువుగాక, నీ ఫలములు ఎవరు తినకుందురుగాక అని ఆ చెట్టును చెప్పించి వెళ్ళిపోతాడు. కాబట్టి మనము ఓపికతో ఫలించే విధంగా ఉండాలి. దేవుడు మనల నుండి ఫలములు ఆశిస్తున్నాడు. మనం ఫలములు ఫలించే చెట్టు వల్లే ఉండాలి, కాని ఫలములు ఫలించే చెట్టు వల్లే మనం ఉండకూడదు. మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, చెడ్డ చెట్టు కాని ఫలములను ఫలించును అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 2 చెట్లు ఫలిస్తున్నాయి, కానీ పనికొచ్చే చెట్టు మాత్రమే మంచి ఫలములను ఫలించగలదు. కాబట్టి మనం మంచి ఫలములు ఫలించే చెట్టు వల్ల ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు ఫలిస్తున్నారా? లేదు. కొంతమంది వాక్యం వింటున్నారు,
కానీ వారి ఉద్యమంలో నుండి సాతాను ఎత్తుకొని పోతున్నాడు. మరికొంతమంది వాక్యం వింటున్నారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత దేవునికి దూరం అయిపోతున్నారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని అవలంబించుకొని ఓపికతో ఫలిస్తున్నారు. అలా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని ఓపికతో ఫలించే వాళ్ళను దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడ, గమనించు. నువ్వు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నట్లయితే వాక్యము శ్రద్ధగా విను. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని అవలంబించుకొని ఓపికతో ఫలించు. నీ హృదయంలో నుండి దుష్టుడైన సాతాను విత్తబడిన ఆ వాక్యం నెత్తుకొని పోకుండా జాగ్రత్త పడు. అలాగే ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత దేవుని నుండి తొలగిపోక బహు జాగ్రత్త పడు. ఈ లోకంలోకి మనం వచ్చాము, కానీ శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోము. కాబట్టి ఈ లోకంలో జీవించినంతకాలము ఆయన ఎదుట మనము ఆయనకు సాక్షులుగా జీవిస్తే ఆయన రాజ్యంలో మనం ప్రవేశించగలము. ఓపికతో ఫలించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం రండి. పరలోకమందున మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామకు వందనాలు నాయన, స్తుతులు నాయన, స్తోత్రములు తండ్రి. అవును తండ్రి, చాలామంది మందిరానికి వెళ్తారు, వాక్యం శ్రద్ధగా వింటారు, కానీ కొంతమంది హృదయంలో నుండి దుష్టుడైన సాతాను వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. వాళ్ళు నమ్మి రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా ప్రభువా వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోతున్నాడు. అలాగే కొంతమంది వాక్యం శ్రద్ధగా వింటున్నారు, కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనభోగముల చేత నీ నుండి తొలగిపోతున్నారు తండ్రి. అలా ఉండడానికి కూడా నాయన మేము వీల్లేదు. మేము వాక్యం విని దాన్ని అవలంబించుకొని ఓపికతో బహుగా ఫలించే విధంగా మేము ఉండటకు సాయం చేయండి తండ్రి. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరినైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నేర్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబములకును తోడై ఉండును గాక.